కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధి జగ్గంపేట గోకవరం మండలాల సరిహద్దుల్లో ఉన్న సింగారమ్మ తల్లి గుడిలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా స్థానిక R&B గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకురాలు సీతా మహాలక్ష్మి మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్న తన ఇంటిని కిరాణా షాపును ఇటీవల మల్లిసాలకు చెందిన టీడీపీ నాయకులు తొలగించారన్నారు. ఈ ఘటనపై గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆలయ అర్చకురాలు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు డిమాండ్ చేశారు. పేరు పసుపులేటి సింగరలక్ష్మి అండి. సింగరమ్మ గుడి ఆసాదులు. మేము 80 ఏళ్ల నుంచి మా తాతగారు పసుపులేటి వెంకన్న సింగరమ్మ గుడి ఆసాదుడిగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత వారి కుమారుడు పసుపులేటి జనార్దన్ రావు గారు. అతనికి 4 సంతానం అండి, 2 ఆడ 2 మగానే. ఈ 80 సంవత్సరాలు బట్టి మేము అర్చకత్వం చేసుకుంటూ అక్కడే ఉన్నాం. 20 సంవత్సరాలు బట్టి మమ్మల్ని విపరీతమైన టార్చర్ పెడుతున్నారండి మల్లిసాల గ్రామస్తులు. సింగరమ్మ సెంత గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ అండి సింగరమ్మ గుడి. అయితే మల్లిసాల పెద్దలు 20 సంవత్సరాల మధ్య అలా టార్చర్ పెడుతూనే ఉన్నారు. మేము అలా భరింతానే ఉన్నాం. మొన్న పోయిన నెల 23వ తారీఖు వచ్చి మేము ఉంటున్న మా అక్కగారు పిల్లలు కట్టుకున్న తాటాకిళ్ళు పీకేసి మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు, ఇదంతా మాకు రాసి ఇచ్చేసారు, ఇది మాకు హక్కు ఉంది తప్ప మీకు హక్కు లేదని ఒక 50 మందిని తీసుకుని వచ్చండి. ఇల్లంతా పీకేసేసి ఒక 10 లక్షల రూపాయలు వస్తువులటి ఏటి బంగారం అందులో వెండి అన్నీ కూడా డబ్బుతో సహా మొత్తం పట్టుకుని వెళ్ళిపోయి నాన్న ఇచ్చేసేసారండి. చేసేసింది కాకుండా మేము గోకవరం వెళ్ళి గోకవరం ఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ తీసుకోలేదు. అలాగే రాజమండ్రి వెళ్ళి అడిషనల్ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చామండి. డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. రాజమండ్రి వెళ్ళి కోరుకొండ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. గోకవరం ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజున 9వ తారీఖు 10వ తారీఖు ఈ రోజు కూడా ఆయన ఏం జరిగింది చేయడానికి కూడా అడగలేదు. మమ్మల్ని మా ఇల్లు పీకేసి మమ్మల్ని నానా బేబత్యం చేసి రోడ్డుని పరిచిస్తారండి. మేము కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నాం ఈరోజు. ఇప్పటి వరకు కూడా ఎవరు వచ్చి ఏం జరిగిందని అడిగిన వాళ్ళు లేరండి. ఈ మల్లిసాల టీడీపీ నాయకులు ముండ్రి వీరబాబు గారండి మేను, ఆయన సింగరమ్మ ఫారెస్ట్ లో ఉంది. సింగరమ్మ అంతా ఆయనకి రాసి ఇచ్చారటండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 5 ఎకరాలు. అతను ఎవరికి సంబంధం లేదు, మీ పెద్దలతోనే పోయింది సింగరమ్మ గుడి దగ్గర, ఇంక మీరు ఇక్కడ ఉండడానికి లేదు, మీరు పామని 2-3 సార్లు అన్నాడండి. అయితే మేము ఎందుకు వెళ్ళిపోతాం, 80 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం కదా అని మేము అనుకున్నాం. సడన్ గా జనాన్ని తీసుకొచ్చి పైడిపాల సూరిబాబు గారు, పైడిపాల సత్యబాబు గారు, తొట్టుపూడి నాగేశ్వరరావు గారు, పారిపిరెడ్డి సత్యనారాయణ గారు, అలాగే అతురు సీని గారు, ఇలా మన మల్లిసాల గ్రామ ప్రెసిడెంట్ గారు సరస్వతి లచ్చ గారు కూడా ఉన్నారు. అందులోని ముండ్రి ఎర్రబాబు గారు నానా బేబచ్చం చేసేసి నాన్న ఇచ్చేసేసి తాటాకి ఇల్లంతా పీకేసి టాటర్లతో లాగించేసి అందులో 2-3 ఆడవాళ్ళు 2 మొక్కరోళ్ళు చిన్నకరోళ్ళు ఉన్నారండి. ఆ రోజు మేమైతే ఇంటికెళ్ళాము, జగ్గంపేట వచ్చాము. ఆ 5గురిని అందులో పెట్టేసి ఇల్లు తగలబెట్టేయండి అన్నారట. ఫస్ట్ అందులోనే మాడి చచ్చిపోతారు, తగలబెట్టండి అని అన్నారట. రాయచెట్టు శివకుమార్ అండి ఆ అబ్బాయి పేరు. ఇల్లులో పెట్టి తగలబెట్టండి రా చచ్చిపోతారని అన్నాడట. అయితే మిగతా వాళ్ళు మొత్తం తాటాగది పీకేసి వరకు కూడా ఈ 2 పిల్లలను పెట్టుకుని 3 ఆడవాళ్ళు లోపల ఉండిపోయారు, బయట రాలేదు. మొత్తం అంతా పీకిన తర్వాత 3 ఆడవాళ్ళు రాత్రి 6 గంటలకు వచ్చండి. పొద్దుపోయిన తర్వాత పీకడం మొదలు పెట్టేసి పీకేశారు. అడవిలో దాక్కున్నామండి, ఏమన్నా చంపేస్తారేమో రాత్రికి వచ్చేసి అనేసి పిల్లల్ని పెట్టుకుని వారం రోజులు శివరాంపట్నం రోడ్డు వారి ఫారెస్ట్ బిల్డింగ్ ఉంటే అందులో పడుకున్నామండి. రాత్రులు తిన్నామో తినలేదో తెలియదు. ఇప్పటికి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఇంతమందికి చెప్పుకున్నామండి. తోట నర్సింగ్ గారికి కూడా ఏమండి మా పాక పీకెత్తామంటున్నారని పాక పీకన ముందు వెళ్ళి చెప్పుకున్నామండి. ఆయన కూడా నేను కట్టించిన కమిటీ హాల్ ఉంది కదా దాన్ని కట్టొచ్చిందని చెప్పాడు. తొట్టుపూడి నాగేశ్వరరావు గారు నేను మాట్లాడతానులేమ్మా అన్నారు తప్ప నర్సింగ్ గారు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి. మల్లిసాలలో అంత నరకయాతన పెట్టేసి నానా బాధలు పెట్టేసి మమ్మల్ని తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి గుడ్డ లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టేశారు సార్ మమ్మల్ని.